ఇక రామరాజుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ధీరజ్ అది చూసి తట్టుకోలేకపోతాడు. తండ్రిని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ధైర్యం చెప్తుంది. ఇంతలో రామరాజు పల్స్ నార్మల్ అవుతుంది. అది చూసి తిరుపతి వేదవతిని పిలుస్తాడు. వేదవతి సంతోషంలో కొడుకుల్ని, కోడల్ని పిలుస్తుంది. అందరు రామరాజుని చూసి సంతోషపడతారు. ఇంతలో డాక్టర్ వస్తారు. ఆయనకెలా ఉంది అని అడిగితే హార్ట్ చాలా వీక్ అయిపోయిందని, పల్సు పడిపోతుందని అబ్జర్వేషన్‌లో ఉంచామని చెప్తారు డాక్టర్. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్ళంతా డల్ అయిపోతారు. ఇక ధీరజ్ చాటుగా వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. ప్రేమ అక్కడికి వెళ్లి ఏడుస్తున్న ధీరజ్‌ని ఏడవొద్దని చెప్పి ధైర్యం చెప్పేలోపు ధీరజ్ ప్రేమని పట్టుకొని హగ్గు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. "నా హార్ట్ బీట్ నీకు వినిపిస్తుందా ప్రేమ? నాన్నకి ఊపిరి అందడం లేదు అనగానే నాకు ఊపిరి అందడం లేదు. నాన్న ఇలా ప్రాణాలతో పోరాడడం చూస్తుంటే నాకు అస్సలు ఊపిరి అందడం లేదు. నా ప్రాణం పోయినట్లు ఉంది" అని ఏడుస్తూ ఉంటాడు ధీరజ్. ఇక మరోవైపు అమూల్యని విశ్వక్ తల్లి గదిలోకి తీసుకొచ్చి, "నీకు అమ్మ మాత్రమే దూరంగా ఉంది. అమ్మ ప్రేమ కాదు" అని చెప్పి వెళ్తుంది. ఇక అమూల్య ఒంటరిగా కూర్చొని తండ్రి గురించి ఆలోచిస్తుంది. ఇక అమూల్య అక్కడే ఉన్న కిటికీ తీసి తండ్రిని చూడాలి అని అనుకుంటుంది. ఎంత తీసినా కిటికీ రాదు. ఇంతలో విశ్వ వచ్చి, "అది రాదు. మా నాన్నమ్మ మీ ముఖాలు చూడకూడదని మా అత్త ఆ కిటికీని 25 ఏళ్ల క్రితమే క్లోజ్ చేసేసింది" అని చెప్తాడు. "మీరెంత మూర్ఖులో నాకు తెలుసు" అని అమూల్య అంటే, "కానీ నేను ఎంత మూర్ఖుడినో నీకు తెలియదు. ఇప్పుడు చూపిస్తా." "కాదు కాదు చేస్తా" అని అంటాడు విశ్వ. "ఒక రోజంతా నీతో గడిపాను అని అందరితో చెప్పి, నీ జీవితం నాశనం చేసి మీ నాన్న గుండె పగిలేలా చేయాలి అని అనుకుంటే, నువ్వు తాళితో ఎంట్రీ ఇచ్చి నాకు షాక్ ఇచ్చావు. ఏంటమ్మా మనకు పెళ్లయిందా? అయితే మనం ఇప్పుడు కాపురం చేయాలి. మనం మొగుడు పెళ్ళాలం కదా" అని అంటాడు. అమూల్యని బలవంతం చేయబోతే అమూల్య వదలమని బతిమలాడుతుంది. ఇంతలో విశ్వక్‌ని నెట్టేసి అక్కడే ఉన్న చాకు తీసి, "నిన్ను నేను చంపకపోతే నేను రామరాజు కూతుర్నే కాదు" అని అంటుంది. ఇక విశ్వక్ భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు. "ఇంకోసారి నా మీద చెయ్యి వేస్తే నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తా" అని అంటుంది అమూల్య. విశ్వక్ భయపడి, "నీకింత ధైర్యం లేదు. నాకు తెలుసు. నువ్వు మెడలో తాళి వేసుకొని రావడం, ఇలా నన్ను చంపాలి అని చూడడం చూస్తుంటే నీ వెనుక ఎవరో ఉన్నారు" అని అంటాడు. దానికి అమూల్య, "అవునురా ఉన్నారు. నా వెనుక ఉన్నారు" అంటుంది. దాంతో విశ్వక్ పారిపోతాడు. అమూల్య కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తాళి పట్టుకొని ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. విశ్వక్ ఫస్ట్ నైట్ నాటకం ఆడిన తర్వాత అమూల్య ఏడుస్తే ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అమూల్యకి కాల్ చేస్తుంది. అమూల్య ఏడుస్తూ, "వాడే నన్ను కిడ్నాప్ చేశాడు వదిన" అని మొత్తం చెప్తుంది. ప్రేమ షాకయిపోతుంది. "అందరి ముందు నా పరువు తీయాలని ఇలా చేశాడు. నాన్న తట్టుకోలేరు. నేను చచ్చిపోతా" అని అంటుంది అమూల్య. ప్రేమ అమూల్యతో, "వాడు తెచ్చిన తాళి నీ మెడలో వేసుకో" అని ప్రేమ చెప్తుంది. ప్రేమ చెప్పినట్లు అమూల్య మెడలో తాళి కట్టుకుంటుంది. ఇంకా మరోవైపు ధీరజ్ ప్రేమతో, "అమూల్యని నాన్న చాలా ప్రేమగా పెంచారు. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాన్న బతకలేరని తనకు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా అమూల్యకి పెళ్లి చేసుకొని వచ్చే ధైర్యం లేదు. అమూల్య పెళ్లి చేసుకొని రావడం వెనుక ఎవరో ఉన్నారు. ఎవరో బలవంతంగా చెప్పడం వల్లే ఇలా చేసుంటుంది. పెళ్లి చేసుకోమని అమూల్యకి ఎవరు చెప్పుంటారు" అని ధీరజ్ ప్రేమని అడుగుతాడు. ప్రేమ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు బయట కూర్చొని ఉంటే, నర్సు వాళ్ళు కూతురు ఎవరితోనో లేచిపోయింది. అందుకే హార్ట్ అటాక్ వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న చందు, "అమూల్య సంగతి చెప్తా" అని వెళ్ళబోతే తిరుపతి ఆపుతాడు. ఇక ధీరజ్ అయితే, "అమూల్య పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్నది ఎవరైనా వదలను" అని అంటాడు. ఇక తిరుపతి ధీరజ్‌తో పెద్ద ఆవేశంగా వెళ్తున్నాడు. "వెళ్ళి ఆపరా" అని అంటాడు. "నేను చూసుకుంటా" అని ధీరజ్ వెళ్తాడు. నర్మద వాళ్ళకి విషయం చెప్తారు. ఇక మరోవైపు ఆనందరావు, భాగ్యం సంతోషంగా టిఫిన్ చేస్తుంటే వల్లి అక్కడికి వెళ్తుంది. "ఇలాంటి టైంలో మీకు తిండి ఎలా తినాలనిపిస్తుంది" అని అడుగుతుంది. "ప్రస్తుతం నేను కూడా ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నానని" వల్లి అంటే, భాగ్యం వల్లిని కూర్చోబెట్టి వల్లికి తినిపిస్తుంది. నర్మద వచ్చి వాళ్ళని చూడగానే వల్లి దాక్కుంటుంది. వల్లి నన్ను చూసి దాక్కుంటుందేందని నర్మద అనుకుంటుంది. మరి వల్లి నర్మదకు దొరికిపోయిందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.